మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా 50 మంది ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి ఒక అవకతవకలకు వ్యతిరేకంగా పోరాడి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా గెలిచినటువంటి విద్యార్థి నిరుద్యోగులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి. ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక సమస్య. లక్షల మంది యొక్క జీవితాలతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెలగాటమాడుతూ ఇష్టం వచ్చినట్టుగా టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ఒక నియమ నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి వాళ్ళ స్వంత పరీక్ష అయినట్టుగా ఇష్టం వచ్చినట్టు నిర్వహించి ఇవాళ చేయకూడని తప్పులన్నీ కూడా చేసినారు. నిన్న హైకోర్టు వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలా, వాళ్ళ కాళ్లు కడిగి దండం పెట్టాలనిపిస్తా ఉంది హైకోర్టు వారికి. 227 పేజీల జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆ జడ్జిమెంట్ లో ఉన్నటువంటి ఒక పదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి చెంప చెళ్లు అనిపించినట్టుగా ప్రతి పదాన్ని కూడా ఆ జడ్జిమెంట్ లో రాసిండ్రు. మానవత్వం ఉన్నటువంటి ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, బ్యూరోక్రాట్ అయినా ఒకసారి ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత మాట మాట్లాడకుండా హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేస్తూ మొత్తానికి గ్రూప్ 1 పరీక్షను మళ్లా రీకండక్ట్ చేయవలసిన అవసరం ఉంది. అది హాల్ టికెట్ల వితరణ విషయంలో కావచ్చు, ఒకే సెంటర్లో ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులను సీరియల్ గా పెట్టడం కావచ్చు, ఒకే సెంటర్లో ఇష్టం వచ్చిన ర్యాంకులు ఇవ్వడం కావచ్చు, తెలుగు మీడియం వాళ్ళ నోట్లలో మన్ను కొట్టే విధంగా, వాళ్ళ జీవితాలు చెలగాటమాడే విధంగా వాళ్ళకు మార్కులు తక్కువ ఇవ్వడం కావచ్చు. ఇట్లా పుంకాలుగా ఆ జడ్జిమెంట్ లో ఉన్న అంశాలన్నీ కూడా చదివిన తర్వాత ఇది టీజీపీఎస్సీ కాదు, ఇది తెలంగాణ నిరుద్యోగుల పార్టీ శాపం అనేటువంటి రీతిలో కనబడ్డది. రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం, ఈ టీజీపీఎస్సీ ఇద్దరు కూడా బాధ్యులైన విషయం కనబడ్డది. వాస్తవం ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. జీవో 29 అని చెప్పని ఒక దొంగ జీవో పట్టుకొచ్చినారు. ఈ జీవో తప్పు. ఈ జీవోలో ఉన్నటువంటి అంశాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వర్గాలకు, అణగదొక్కబడ్డ వర్గాలకు అన్యాయం అవుతుందని చెప్పని సహేతుకంగా ఆధారాలతో చూపెట్టినప్పటికీ కూడా జీవో 29 ను ఒంటెత్తు పోకడతో దున్నపోత మీద నీళ్లు పడ్డట్టుగా వ్యవహరించి ఆ జీవో 29 అమలు చేసే ప్రయత్నం చేసినారు. సరే, ప్రిలిమ్స్ అయిపోయింది, కనీసం మెయిన్స్ ఎగ్జామ్ అన్నా చక్కగా నిర్వహిస్తారా అంటే దాన్ని కూడా పూర్తిగా లోపభూయిష్టంగా నిర్వహించినారు. ఇంతకుముందు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా మొత్తానికి గ్రూప్ 1 ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకున్నారో ఏమో అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది. లేకపోతే మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే, అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ పట్ల కనీస అవగాహన ఉన్నవాడైనా సరే, టీజీపీఎస్సీ రూల్స్ ను అమలు చేయాలని చిత్తశుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా ఈ రకమైనటువంటి ఒక తప్పులు కూడా చేయరు. నేను తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒకసారి ఆ 220 పేజీల జడ్జిమెంట్ కాపీని చదివితే రేవంత్ రెడ్డి నిజరంగు బయటపడుతుంది, టీజీపీఎస్సీ నిజరంగు బయటపడుతుంది. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఈ రోజు ఇక్కడికి వచ్చినాము. మళ్ళా మా గెల్లు శ్రీనివాస్ గారు, విద్యార్థి నాయకులు, వారు వివరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. కానీ మేము ఇవాళ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి మేము కమిషన్ వారికి ఒకటి బేషరతుగా మీరు హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి. వీఆర్ హియరింగ్ ద న్యూస్ దట్ ఏదో రిట్ అపీల్ చేస్తాం, పెద్ద లాయర్లను పట్టుకొచ్చి మేము డబ్బులున్న లాయర్లను పట్టుకొచ్చి మేము ఏదో మ్యానిపులేట్ చేస్తాము, రిట్ అపీల్ చేస్తాము, ఫస్ట్ కోర్టుకు పోతామని చెప్పని అంటున్నారు. ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతు కోసినట్టే. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పెద్ద రాయలు రావచ్చు, రిట్ అపీల్ చేయొచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు, ఇంకెక్కడికైనా పోవచ్చు. మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే, కాల రాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు, టీజీపీఎస్సీ తెలుసుకోవాలని చెప్పని. హుందాతనం ఉండాల. చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనంతో తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది, విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటపీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని. అదేవిధంగా ఇన్ని తప్పులు ఎట్లా జరుగుతాయి? దేర్ ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ సిట్టింగ్ దేర్. ఆయన ఒక చైర్మన్, ఆయన కింద ఇంకొక సెక్రటరీ ఉంది, ఆమె ఐఏఎస్ ఆఫీసర్.
ఇంతమంది అధికారులు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఇన్ని లోపభూయిష్టంగా ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు? ఇన్ని లక్షల మంది జీవితాలతో ఎట్లా చెలగాటమాడతారు? అంటే తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి వెనక ఉన్నటువంటి ఒక పెద్దలు ఎవరు, తిమింగలాలు ఎవరు బయటికి రావాలా. వాళ్లపైన చర్యలు తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం ఓపిక బట్టరి, ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ కోర్టు చెప్పింది టీజీపీఎస్సీ తప్పని, ప్రభుత్వం తప్పని చెప్పింది. మరి కేసులు పెట్టిన విద్యార్థుల పైన కేసులు పెట్టిన కేసులు ఎట్లా నిలవాలా? ప్రభుత్వం బేషరతుగా కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాము. భవిష్యత్ కార్యాచరణ తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉంటుంది. నిరుద్యోగుల పక్షాన ఈ అవినీతిని మాత్రం కొనసాగనీయం. ఈ యొక్క జులుంను విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఈ జులుంను మేము కొనసాగనీయం. రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లో ఓట్లు వేయించుకున్నారు. రేవంత్ రెడ్డి అశోక్ నగర్ పోయి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ సిగ్గు ఎక్కువ లేకుండా, కనీస కృతజ్ఞత లేకుండా ఇవాళ అశోక్ నగర్ నిండా పోలీసులే, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పోలీసులే. మరి వాళ్ళ మిలిటెంట్లా, టెర్రరిస్ట్లా? హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత విజయోత్సవం కూడా జరుపుకోవద్దు, వాళ్ళు కనీసం సంబరాలు చేసుకోవద్దన్న రీతిలో పోలీసుల పదగట్టాల కింద విద్యార్థుల యొక్క ఆకాంక్షలు, నిరుద్యోగుల ఆకాంక్షలు అణగదొక్కాలనే ప్రయత్నం చేయడం అన్యాయం, నేరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అరే అన్న, ఇష్టం లేకపోతే కవర్ చేయకు అట్లా మాట్లాడద్దు నువ్వు. ఇంతమంది పిల్లల సమస్య నీకు ఓపిక లేకపోతే ఎట్లా? నాకు ఓడతలేదు వర్షం. చెప్తా కదా, మీడియా